హలో వెల్కమ్ టు మగవా ఛానల్. 3 ఏళ్లకే సింగర్, 10,000కు పైగా పాటలు, 37 ఏళ్లకే మరణం. ఇంతకు ఆమె ఎవరంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్స్ అంటే లతా మంగేష్కర్, ఆశా భోస్లే, శ్రేయా ఘోషల్ పేర్లు గుర్తుకు వస్తాయి. ఇక దక్షిణాది అంటే మాత్రం శ్రీమతి సుబ్బలక్ష్మి, ఎస్ జానకి, కేఎస్ చిత్ర పేర్లు తెరపైకి వస్తాయి. అలాగే ఎంతోమంది యువ గాయని గాయకులు సైతం తమ అద్భుతమైన గాత్రంతో, స్వరాలతో ప్రజలను అలరించారు. కానీ చాలా తక్కువ సమయంలోనే వేలాది పాటలు పాడిన సింగర్ గురించి తెలుసా? ఆమె అకాల మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. ఈ గాయని పేరు నేటి ప్రేక్షకులకు తెలియకపోవచ్చు, కానీ ఆమె పాడిన పాటలు మాత్రం ఈ తరం శ్రోతలకు మైమెరిపిస్తూ ఉన్నాయి. ఆమె మరెవరో కాదు, స్వర్ణలత. ఆమె కెరియర్ పెద్దగా లేదు, కానీ సంగీత ప్రపంచానికి ఆమె చేసిన కృషి గొప్పది. 1973 ఏప్రిల్ 29న కేరళలో జన్మించారు స్వర్ణలత. ఆమె 3 సంవత్సరాల వయసులో పాడడం ప్రారంభించింది. తన సోదరి వద్ద శిక్షణ తీసుకుంది. ఆమె 1987లో తన తొలి ప్రదర్శన ఇచ్చింది. ఆ సమయంలో ఆమెకు కేవలం 14 సంవత్సరాలు. కానీ ఆ గాయని ఇంత చిన్న వయసులోనే సంగీతాన్ని నేర్చుకుంది. 22 సంవత్సరాల కెరియర్లో ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో 10,000కు పైగా పాటలు పాడింది. ఆమె ఇళయరాజా నుండి ఏఆర్ రెహమాన్ వరకు దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడింది. జై యేసుదాస్ నుండి శంకర్ మహాదేవన్ వరకు అందరితో కలిసి ఆమె ప్రదర్శనలు ఇచ్చింది. 2 దశాబ్దాల తన కెరియర్లో ఈ గాయని అనేక అవార్డులను గెలుచుకుంది. ఏఆర్ రెహమాన్ సంగీతానికి గాను స్వర్ణలత జాతీయ అవార్డును గెలుచుకుంది. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు, తమిళనాడు రాష్ట్ర అత్యున్నత పురస్కారం కలైమణి అందుకుంది. ఇంత ఉన్నత స్థాయి గాయని ఇంత త్వరగా చనిపోతారని ఎవరూ ఊహించి ఉండరు. దక్షిణ భారత గాయని స్వర్ణలతకు ఇండియోపతిక్ ఊపిరితిత్తుల వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి ఆమె చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయింది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.